మహాత్మా జ్యోతిరావు పులే 134వ వర్ధంతి సందర్భంగా గురువారం ఉదయం తిరుపతి బాలాజీ కాలనీ కూడలిలో పూలే విగ్రహానికి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, బీసీ సంఘర్షణ సమితి సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతి, సమాజ స్థాపన కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పులే అని తెలియజేశారు. సమాజంలోని అట్టడుగు వారి అభ్యున్నతి కొరకు ఏకైక ధ్యేయంగా పనిచేసిన నిరాడంబర జీవితాన్ని గడిపారని, అహంకారం, ఆధిపత్యం, అజ్ఞానం, అంధకారం అంటే జ్యోతిరావు పులే అందరినీ ఆనందాన్ని కోరుకున్న ఆశావాది పులే అన్నారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పులే సేవలు చిరస్మరణీయమని, ఆదర్శనీయమని తెలియజేశారు. మహాత్మా జ్యోతిరావు పులే అవిశ్రాంతంగా పోరాటం చేశారని అన్నారు. మమతానురాగాల మహనీయ సమాజ స్థాపన కోసం అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, బీసీ సంఘర్షణ సమితి సభ్యులు లక్ష్మయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పులే గారు సమాజ నిర్మాణం కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేసినటువంటి మహానుభావులు. ఎందుకంటే ఆ కాలంలో ఎంతో వివక్షత, కులం పరంగా కానీ వృత్తిపరంగా కానీ విద్య అన్నిట్లోనూ వివక్షత ఉండేది. అటువంటి సమయంలోనే ఆయన విద్యావంతుడయ్యి సమాజ నిర్మాణం కోసం ఆయన చేసినటువంటి పోరాటాలు ఎన్నో మనందరికీ తెలుసు. ఆయన ఒకటి నమ్మాడు, సమాజం అభివృద్ధి చెందాలంటే సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు కూడా విద్యావంతులు కావాలని ఆ కాలంలోనే ఆయన తలచి అందరికీ ఆదర్శంగా నిలవాలని మొట్టమొదటగా తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేని టీచర్ ట్రైనింగ్ పూర్తి చేయించారు. భారతదేశంలోనే మొట్టమొదట బాలికల పాఠశాలను 9 మంది విద్యార్థులతో ప్రారంభించినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే గారు. అట్లాగే ఆయన పత్రికా రంగాన్ని కానీ సాహిత్యాన్ని కానీ ఎంచుకొని సమాజ నిర్మాణం కోసం కుల వివక్షతను మార్చేందుకు ఆయన ఎంతో కష్టపడ్డారు. ఆయనతో పాటు అనేక పోరాటాల్లో కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే కూడా. ఆవిడికి కూడా మనమందరం కూడా జోహార్లు అర్పించుకోవాల్సిన అవసరం ఉంది.